హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు ట్రేడింగ్ ట్యూటోరియల్ 33. సో లాస్ట్ వీడియోలో ఈ సెటిల్మెంట్ రోజున వీక్లీ సెటిల్మెంట్ ఇన్ పర్టికులర్ మంత్లీ ఒకటే ఉంటుందనుకోండి, వీక్లీ 4 ఉంటాయి, ఒకసారి 5 ఉంటాయి. ఈ వీక్లీ సెటిల్మెంటు ఏమిటి? వీక్లీ సెటిల్మెంటు రోజున ట్రేడింగు అంటే మార్కెట్లు ఎలా ఉంటాయి, ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది లాస్ట్ వీడియోలో కొంత చెప్పాను కదా, కంటిన్యూషన్. ఇప్పుడు జనరల్గా ఏమిటంటే వీక్లీ సెటిల్మెంట్లు దే ఆర్ మెంట్ ఫర్ బిగ్ పీపుల్, బిగ్ ఫిష్ మేళా అలా చెప్పచ్చు. దాన్ని బిగ్ ఫిష్ మేళా అనొచ్చు. బిగ్ ఫిష్ మేళా అంటే ఎందుకు అట్లా అంటున్నారు ఏంటండి అంటే, పెద్ద పెద్ద చేపలు కాసుకొని ఉంటాయి, చిన్న చిన్న చేపల్ని ఎన్ని దొరికితే అన్నీ మింగేయటానికి. ఇది స్మాల్ ట్రేడర్స్కి ఏంటంటే టెంప్టింగ్గా ఉంటుంది. ఏదో హీరో జీరో కాల్స్ అంటారు, జాక్పాట్ కాల్స్ అంటారు, ఏవో అంటారు. ఈ స్మాల్ ట్రేడర్స్ ఏంటి చేస్తారు? మ్యాక్సిమం ఆప్షన్ బయింగే కదా చేస్తారు, ఆప్షన్ సెల్లింగ్ చేయలేరు. సెల్లింగ్ చేయాలంటే బోల్ డబ్బులు కావాలి. మెజారిటీ ఎక్కువ మంది, మెజారిటీ అని చెప్పడం కూడా కాదు, నేను అనుకోవటం ఇండివిజువల్స్ ఆప్షన్స్లో చేసేటటువంటి ఇండివిజువల్స్, సరే ఫ్యూచర్స్లో చేసే వాళ్ళని పక్కన పెట్టేద్దాం, ఆప్షన్స్లో ట్రేడ్ చేసే స్మాల్ ఇన్వెస్టర్స్, స్మాల్ ట్రేడర్స్ 80% ఆర్ మోర్ దాన్ 80% ఆప్షన్ బయర్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆప్షన్ బయింగ్ చాలా డేంజరస్ అని అంటారు కదా, నిజమే కదా. ఆప్షన్ బయింగ్కి ఏంటంటే చాలా ఖచ్చితంగా చాలా స్కిల్ కావాలి, చాలా ఇది కావాలి, ప్రాక్టీస్ కావాలి, స్కిల్ కావాలి, చాలా అలర్ట్గా ఉండాలి. మనకేంటంటే ఆ స్కిల్ ఉండదు, అంత అలర్ట్నెస్ ఉండదు. స్కిల్ అంటే ఏంటంటే నాలెడ్జ్ ప్లస్ ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్, అప్లై ది నాలెడ్జ్, అప్లైడ్ నాలెడ్జ్ కావాలి. ఆ అప్లైడ్ నాలెడ్జ్ కొరబడుతుంది. చాలామందికి అసలు నాలెడ్జే ఉండదు, అంత ఐడియా ఉండదు. ఎందుకంటే ఆప్షన్ అంటే కాలు పుట్టు కొనటం అమ్మటం అని అనుకుంటారు. చాలామందికి నిజం చెప్పాలంటే ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర కొనాలి, తర్వాత థీటా డికే అంటే ఏంటి, డెల్టా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది ఈ ఆప్షన్స్ మీద, ఇవి కరుగుతుంటాయి కదా, ఎందుకు కరుగుతూ ఉంటాయి అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రీక్స్ మీద అవగాహన ఉండదు. గ్రీక్స్ మీద అవగాహన ఉండదు. ఇక ఆప్షన్ చైన్ అనాలిసిస్ పక్కన పెట్టండి, అది దూరికి బాత్, అది ఇంకా వేరే సంగతి. అయినా ట్రేడింగ్ చేసేస్తుంటారు. కుప్పలు తెప్పలుగా డబ్బులు పోగొట్టుకుంటారు. కుప్పలు తెప్పలుగా పోగొట్టుకోవడం అంటే పెద్ద అమౌంట్ పోగొట్టుకోరు. ఒక్కొక్కరు 50,000, 1,00,000, 20,000, 30,000, 40,000 అట్లా పోగొట్టుకుంటారు. కొంతమంది అయితే అలా పోగొట్టుకున్న తర్వాత ఒకసారి 2 సార్లు పోగొట్టుకున్న తర్వాత కొంతమంది వదిలేస్తారు, మానేస్తారు భయపడిపోయి. కొంతమంది అయితే ఇంకా కుస్తీలు పడుతూ ఉంటారు. అంటే డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉన్న వాళ్ళు కుస్తీలు పడుతుంటారు, డబ్బులు ఉన్నా కూడా కొంతమంది వదిలేస్తారు. అంతేకాదు, అందని ద్రాక్ష పుల్లన అంటాం కదా, ఈ అందని ద్రాక్ష పుల్లన అన్న సామెత ఇక్కడ బాగా అప్లై అవుతుంది. ఎట్లా అంటే ఆప్షన్ బయింగ్ ఏంటి, ఆప్షన్ బయింగ్కి వెళ్ళటం అంటే ఇట్ ఈజ్ వెరీ డేంజరస్. తర్వాత ఇట్ ఈజ్ హెల్, ఎంటర్ ది డ్రాగన్. ఒకసారి ఎంటర్ అవటమే కానీ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. దే ఆర్ పార్ట్లీ కరెక్ట్ అండ్ పార్ట్లీ నాట్. ఆప్షన్ బయింగు ఎక్కువ మంది చేస్తుంటారు. వాళ్ళ డబ్బులు 90% డబ్బులు పోతాయి, 95% డబ్బులు పోతాయి. ఎందుకు పోతాయంటే చెప్పాను కదా కారణం. ఆ సబ్జెక్టు కొంచెం, ఆప్షన్ బయింగ్ అనే సబ్జెక్టు కొంచెం జటిలమైంది. కానీ నిజంగా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని ట్రేడ్ చేస్తూ ఉంటే ఇట్ గివ్స్ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్. అంటే ఒక గివెన్ పీరియడ్కి కాదు, కన్సిస్టెంట్గా ఇస్తుంది. నేర్చుకోవాలి జాగ్రత్తగా. నిజం చెప్పాలంటే ఎక్కువ డబ్బులు సంపాదించేవాళ్ళు
ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కువగా ఉండేది ఆప్షన్ బయింగ్లో ఉంటుంది, కానీ ఆప్షన్ సెల్లింగ్లో ఉండదుగా. ఆప్షన్ సెల్లింగ్తో కొన్న లిమిటేషన్ ఏంటంటే లిమిటెడ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ లాసెస్ ఇది వస్తే, అంటే తెలియకపోతే స్టాప్ లాస్లో పెట్టుకోవడం తెలియకపోతే క్యారీ చేస్తే. కానీ ఆప్షన్ బయింగ్లో అన్లిమిటెడ్ ప్రాఫిట్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ మే బీ రిస్ట్రిక్టెడ్, కానీ లాసెస్ రిపీటెడ్గా వస్తాయి కాబట్టి. ఎందుకంటే లాసెస్ రిపీటెడ్గా ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, మనకి ఆ విద్య తెలియనప్పుడు. వెన్ వీ డోంట్ నో హౌ టు ట్రేడ్ ఫినిష్. మరి అదేంటి తెలియపోవటం ఏంటంటే చాలామందికి పరిస్థితి ఏంటంటే దే థింక్ దే నో. జాగ్రత్తగా వినండి. ఈ ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే ఇంతే కదా, ఇది బయింగు, ఇది సెల్లింగు, కాల్ బయింగు, పుట్టు బయింగు. తగ్గుతుంది అనుకుంటే పుట్టు కొనుక్కుంటాం, పెరుగుతుంది అనుకుంటే కాలు కొనుక్కుంటాం, కొంచెం స్టాప్ లాస్ పెట్టుకుంటాం, గొడవ లేదు. కొంతమంది ఏంటంటే స్టాప్ లాస్ పెడతారండి, స్టాప్ లాస్ పెడతారు, స్టాప్ లాస్ హిట్ అయిపోతుంటాయి, కంగారు పడిపోతారు. స్టాప్ లాస్లు పెద్ద హిట్ అవుతున్నాయని చెప్పి కొన్ని సందర్భాల్లో స్టాప్ లాస్లు తీసేస్తారు. అది మరీ ప్రమాదం. స్టాప్ లాస్లు లేకుండా యాక్చువల్గా చేయకూడదు. స్టాప్ లాస్ అంటే పెట్టేసి వదిలేయటం కాదు. మనం యాక్టివ్గా మార్కెట్ని వాచ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ పెట్టక్కర్లేదు, ఏదో ఒక లిమిట్ తీసుకుంటాం. ఇది 80 రూపాయలకు కొన్నాను నేను, ఇది 55కి వస్తే నేను బయటకు వచ్చేస్తా. ఫ్లూక్గా ఏదో తనకు తానే డిఫైన్ చేసుకోవచ్చు, లేదంటే ఏటీఆర్ బేసిస్ మీద చేయొచ్చు. తన ఇష్టం, తను ఏదో బేసిస్ లేకపోతే అక్కడ గ్రాఫికల్గా టెక్నికల్గా చూసుకుని చార్ట్ ప్రకారం ఇది ఇక్కడ వరకు వస్తే ఆ తర్వాత దిగితే ప్రమాదం అనుకుంటే అక్కడతో ఆపేయటం. అంటే ఇట్లా ఏంటంటే స్టాప్ లాస్ అనే ఆస్పెక్టు చాలా ఇంపార్టెంటు. దానికి వేరే వీడియోలో ఎప్పుడైనా చెప్తానండి స్పెషల్గా. ఎందుకంటే స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. దాన్నే రిస్క్ మేనేజ్మెంట్ అంటాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కాస్త కోస్త స్కిల్ ఉన్నా కూడా ఎందుకు నష్టపోతుంటారంటే, స్కిల్ ఉండి కాస్త కోస్త ఆ సబ్జెక్టు తెలిసి కూడా నష్టపోయేవాళ్ళు ఎందుకు నష్టపోతారంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ తెలియక. మరొక వర్గం ఎందుకు నష్టపోతారు స్కిల్ ఉన్నా అంటే ట్రేడింగ్ సైకాలజీ. వాళ్ళ ట్రేడింగ్ సైకాలజీ, ట్రేడింగ్ టెంపర్మెంటు ఈ బిజినెస్కి అంటే ఈ ట్రేడింగ్కి సూట్ అవ్వదు. వాళ్ళు దే హ్యావ్ టు చేంజ్ దెమ్సెల్వ్స్. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనుకోండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మెజారిటీ ఆప్షన్ బయర్స్, యూ కెన్ సే 80% అండ్ అబోవ్ ఆప్షన్ బయర్స్ వాళ్ళందరూ చిన్నవాళ్ళే. ఎంత చిన్నవాళ్ళు అంటే దే బై 1 కాల్ ఆర్ 1 పుట్. 4 పుట్లు, 5 పుట్లు, 10 పుట్లు కొనుక్కునేవాళ్ళు, 20 కాల్స్ కొనుక్కునేవాళ్ళు మీకు తక్కువ కనబడతారు. ఒక్క కాలు కొంటాడు లేదా ఒక పుట్టు కొంటాడు, అది అయిపోతే ఇంకొకటి, లేకపోతే ఇది ఉండగానే ఇంకోటి అట్ ది మోస్ట్. అంతేగాని అంతకన్నా ఎక్కువ చేయరు. అట్లా చేస్తేనే బోల్డ్ డబ్బులు తేడా వచ్చేస్తాయి కదా. 50,000, 60,000 లక్ష పెట్టుకుని ఒక 5 పుట్లు కొంటాను లేకపోతే 10 కాల్స్ కొంటాను అని చేయలేడు కదా. చాలా హెవీ అమౌంట్ కావాలి. ఈ ఒక్క కాలు ఒక పుట్టు కొనుక్కుంటూ కూడా ఎకరాలు అమ్మేస్తాడు. ఎకరాలు అమ్మటం అంటే తన దగ్గర ఉన్న 50,000, 60,000, లక్ష ఎంత ఉంటే అంత అది కొద్దిగా చిల్లర మల్లగా కొన్ని రోజులకి వెళ్ళిపోద్ది. ఎక్కువ రోజులు ఉండదు. ఎక్కువ రోజులు ఎందుకు ఉండదంటే లాస్ వచ్చేటప్పుడు ఎక్కువ వస్తుంది, వదిలేస్తాడు, వెయిట్ చేస్తుంటాడు. ప్రాఫిట్ వచ్చేటప్పుడు కొద్ది ప్రాఫిట్ తోటి బయటకు వచ్చేస్తాడు భయం చేత. అమ్మో ఈ వచ్చిన ప్రాఫిట్ కూడా పోతుందేమో అని గబగబా ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తాడు. 1000, 2000 కనపడితే చాలా ఎక్కువ అమౌంట్ అని వదిలేస్తాడు. ఆ తర్వాత అది 5,000, 7,000, 10,000 ప్రాఫిట్ కనపడుతుంటే అనవసరంగా వదిలేసాను అనుకుని నెక్స్ట్ టైము మొండిగా వదిలేస్తాడు. ఈసారి మొత్తం పోద్ది. అలా కాకుండా లాస్ వచ్చేటప్పుడు తక్కువ, ప్రాఫిట్ వచ్చేటప్పుడు ఎక్కువ. లాసులు ఖచ్చితంగా వస్తాయి, ప్రాఫిట్లు ఖచ్చితంగా వస్తాయి. లాస్ వచ్చేటప్పుడు తక్కువ లాస్తో బయటపడి, ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు ఎక్కువ ప్రాఫిట్తో బయటపడటం, ఆ విద్య నేర్చుకోవాలి. దాన్నే రిస్క్ మేనేజ్మెంట్ అంటాం. ఎప్పుడైతే అది నేర్చుకుంటారో
ఆ రోజు నుంచి డబ్బులు సంపాదించడం మొదలు పెడతారు. అప్పటి వరకు అక్కడక్కడ కొట్టుకుంటుంటారు, కొట్టుకుని ఫైనల్గా డబ్బులు అయిపోతాయి. ఈలోగా డబ్బులు అయిపోతాయి. కొంతమంది మళ్ళీ డబ్బులు యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకా ట్రై చేస్తుంటారు. డబ్బులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు దండం పెట్టేస్తారు. అంతేకాదు ఈ ద్రాక్ష చాలా పుల్లన, కటిక పుల్లన, ఈ ద్రాక్ష వేస్ట్ అంటాడు. ఏంటంటే ఈయనకి అందటం లేదు ఆ ద్రాక్ష, అందుకని పుల్లన అనేస్తున్నాడు. మరి సెటిల్మెంట్ రోజున విత్ రిఫరెన్స్ టు సెటిల్మెంట్ డే వాట్ హ్యాపెన్స్ అంటే, ఈ ఆప్షన్ బయర్స్ చాలామంది, చాలా ఎక్కువ మంది, మెజారిటీ సెటిల్మెంట్ రోజు చాలా టెంప్టింగ్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే హీరో జీరో కాల్స్ అవి అంటుంటారు కదా, 2 times 5 times 10 times అయిపోవచ్చు. డబుల్ అవటం కొంచెం ఈజీ, ఆప్షన్స్ డబుల్ అవటం ఈజీ చాలా వరకు. 3 times 5 times 10 times కూడా అయిపోతాయి. ఒకసారి 15 times 20 times 30 times కూడా అయిపోతాయి. ట్రెండ్ డే అయితే ఆ డైరెక్షన్లోనే వీళ్ళు ఉంటే, ఆ టెంప్టేషన్ తోటి ఏంటంటే ఖచ్చితంగా ఎంటర్ అవుతారు. ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాల్యూము సెటిల్మెంట్ రోజున కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే బిగ్ ప్లేయర్స్, బిగ్ ఫిష్ మేళ, వీళ్ళేంటి, వాళ్ళకి కావాల్సిందే వాల్యూము. ఇలా చిన్న వాళ్ళు వేసేటటువంటి ట్రేడ్స్ అన్నీ అట్లా చేసుకుని క్రోడీకరించి జాగ్రత్త చేసుకుని ప్లాన్ చేసుకుని ఆ రోజు డబ్బులన్నీ కాజేస్తారు. మ్యాక్సిమం కాజేస్తారు అన్న పదం వాడకూడదేమో, తప్పు. మొత్తానికి డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి రాబట్టుకుంటారు, లాగేసుకుంటారు, సంపాదించుకుంటారని చెప్పాలి. ఎలా అంటే వాళ్ళ ఆప్షన్ సెల్లర్స్. బిగ్ ప్లేయర్స్ ఆర్ ఆప్షన్ సెల్లర్స్, స్మాల్ ప్లేయర్స్ ఆర్ ఆప్షన్ బయర్స్. ఇది ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. అయితే స్మాల్ ప్లేయర్గా ఉండి కూడా డబ్బులు సంపాదించవచ్చు అండోయ్. ఇట్స్ ఏ $1 billion game. It's a great big game. It's a great skill. ఆప్షన్ సెల్ చేస్తే వచ్చే డబ్బుల కంటే ఆప్షన్ బై చేస్తే వచ్చే డబ్బులు ఎక్కువ ఉంటాయి. బట్ అది తెలియాలి కదా, అది తెలియాలి. సో సెటిల్మెంట్ రోజున ఏం జరుగుతుందంటే, ఆప్షన్ సెల్లర్స్ మొత్తానికి ఆప్షన్ బయర్స్ని కార్నర్ చేసి ఈ వీళ్ళ ఆప్షన్స్ జీరో అయ్యేలా చూస్తారు. దే మేక్ ష్యూర్ దట్ దే ఆప్షన్స్ బికమ్ జీరో అయిపోయేలా చూస్తారు. దే టేక్ కేర్ టు సీ దట్ ద ఆప్షన్స్ బికమ్ జీరో, నియర్ జీరో. 5కో 4కో వస్తాయనుకోండి, 50 కొనుక్కుంటాడు ఈ అబ్బాయి, 50 కొనుక్కుంటాడు. చూస్తూ ఉండగానే అది 4, 5, 3కు వస్తుంది, లేకపోతే అది జీరో కూడా అయిపోతుంది కదా. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, కొత్తగా అంటే జూనియర్స్, కొత్తగా అంటే ఏంటంటే ఇవాళ నిన్న స్టార్ట్ చేసిన వాళ్ళని కాదు, 1 year 1.5 years, 6 months 3 months నుంచి ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫస్ట్ అసలు సెటిల్మెంట్ డే రోజు ట్రేడ్లో పార్టిసిపేట్ చేయకూడదు. అంటే దాన్ని బట్టి ఏంటంటే గ్రీడు, ఫియర్ నుంచి కొంతవరకు దూరంగా ఉన్నట్లే లెక్క. ఎందుకంటే ఆ రోజు గ్రీడు, ఫియరు, ఎలిమెంట్ ఆఫ్ గ్రీడ్ అండ్ ఫియరు చాలా ఎక్కువగా ప్రకోపంగా ఉంటాయి. ఒకటి, చేసినా కూడా ఒక్క లాట్ కంటే ఎక్కువ చేయకూడదు. 2, 3 లెర్నింగ్ పర్పస్ లేదా ఎక్స్పెరిమెంట్ పర్పస్ కోసం మీరు చేస్తున్నారు, అంతేగాని మీరేదో గెలిచేస్తే డబ్బులు వస్తే నేను చాలా తెలివిగలవాడిని, డబ్బులు సంపాదిస్తున్నానని అనుకోకండి. ఆ మర్నాడు మళ్ళీ పోతాయి కదా. కన్సిస్టెంట్గా రావాలి కదా డబ్బులు, 1 2 సార్లు వస్తే కాదు. 4, అవాయిడ్ అవుట్ ది మనీ ఆప్షన్స్. అవుట్ ది మనీ ఆప్షన్స్ అవాయిడ్ చేయాలి. అవుట్ ది మనీ ఆప్షన్స్ అంటే ఏంటండి, కాల్ అయితే మీకు ఎట్ ది మనీ అంటే స్పాట్ ప్రైస్కి పైన కొనకూడదు. కాల్ అయితే స్పాట్ ప్రైస్కి పైన కొనకూడదు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 22,100 అనుకుందాం, ఇది స్పాట్ ప్రైస్.
నిఫ్టీ ప్రైస్. ఇక్కడ ప్రైస్ ఉన్నప్పుడు ఇటు కాల్స్ ఇటు పుట్స్ ఉంటాయి అనుకుందాం. ఇక్కడ దిగువనికి వెళ్తే ఇంది మనీ, పుట్టుకి పైకి వెళ్తే ఇంది మనీ. అలాగే కాల్కి ఈ స్ట్రైక్ ప్రైస్ నుంచి పైన కొనుక్కుంటే అవుట్ ది మనీ, అలాగే పుట్టుకి దిగువకు వస్తే అవుట్ ది మనీ. ఈ అవుట్ ది మనీ, ఇది ఇన్ ది మనీ. సో 22,100 ఉన్నప్పుడు 22,100కి పైకి వెళ్ళి పైన ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ కాల్స్ కొనకూడదు. అంటే 22,200 లేకపోతే 22,300 లేకపోతే 350 లేకపోతే 250 ఇవి కొనకూడదు. ఎందుకని? అవుట్ ది మనీ కాల్ కొన్నాము అంటే అసలు ఎట్ ది మనీ కూడా కొనకూడదండి చెప్పాలంటే. ఎట్ ది మనీ అండ్ అబౌవ్, ఎట్ ది మనీ అవుట్ ది మనీ కొనకూడదు. అలాగే పుట్టు కొనుక్కుంటే అవుట్ ది మనీ ఎట్ ది మనీ కొనకూడదు. ఏం కొనాలండి? ఆప్షన్ బయ్యర్స్ విధిగా సెటిల్మెంట్ రేజును కూడా ఇన్ ది మనీ కొనాలి. డీప్ ఇన్ ది మనీ కొనకపోయినా పర్వాలేదు, కానీ ఇన్ ది మనీ కొనాలి. ఎందుకనండి అలా చెప్తున్నారంటే అట్లీస్ట్ అందులో కరుగుదల తక్కువ ఉంటుంది. మీరు వేసిన ట్రేడు వ్యతిరేక దిశలో వెళుతుంటే డెల్టా పుణ్యమాని వెళ్ళిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది, జీరో అయిపోతుంది. డెల్టా మీకు వ్యతిరేకం అయితే, అంటే మీరు వెళ్తున్న డైరెక్షన్లో మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే. వేరాజ్ మీరు అవుట్ ది మనీ ఆప్షన్ కొనుక్కున్నారనుకోండి, మీరు అనుకున్న దిశలో వెళితే మీరు అనుకున్న దిశలోనే మార్కెట్ వెళ్తే వండర్ఫుల్. కానీ మీరు అనుకున్న దిశలో కాకుండా వ్యతిరేక దిశలో వెళితే ఎలాగో పోతాయి, మొత్తం పోతుంది. అలా కాకుండా రేంజ్లో ఉన్నా కానీ పోతాయి డబ్బులు. రేంజ్ అంటే పెద్దగా పెరగట్లేదు తగ్గట్లేదు, మీరు కొన్న దగ్గర నుంచి మీరు పెరగట్లేదు తగ్గట్లేదు. సెటిల్మెంట్ ఈరోజు సెటిల్మెంట్ కాబట్టి 3:30 కల్లా ఏమవ్వాలి, మొత్తం ఎత్తేసేయాలి కదా. 3:30కి ఎత్తేయాలి మొత్తం బిషానా. 3:30కి ఇది 50 ఏళ్ళ జీరో అయి కూర్చుంటుంది, ఏం చేయక్కర్లా. చూసారా, టైము మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు అవుట్ ది మనీ ఎట్ ది మనీ కానీ అవుట్ ది మనీ కానీ ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. ఇది ఏమండి, అవుట్ ది మనీ కొన్నట్లయితే మల్టిప్లై అవ్వటం మొదలు పెడితే భయంకరంగా మల్టిప్లై అవుతుంది కదండి. ఆ ఆపర్చునిటీ మిస్ అవుతాం కదా. ఇన్ ది మనీకి గ్రోత్ రేటు చాలా తక్కువ ఉంటుంది కదా, మరి అది చాలా సలహా ఇస్తున్నారేంటి అని అంటారు కదా. ఇట్లా చేస్తే తమ్ముడు ఇది స్పెక్యులేషను, అట్లా చేస్తే ట్రేడ్. మీకు స్పెక్యులేషను, మీకు కొంతమందికి నేను చెప్పింది అర్థం కాదేమో, నేను చెప్తాను చూడండి. వై పీపుల్ గో ఫర్ అవుట్ ది మనీ ఆప్షన్స్ అనే సెటిల్మెంట్ డే. మీకు చూడండి 22,100 జాగ్రత్తగా ఉండి 22,100 ఎట్ ది మనీ అండి. మార్కెట్ పెరుగుతుందని అనుకుంటున్నాడు, కనపడుతున్నది పెరుగుతుందని. ఈరోజు అసలు మార్కెట్ ఎవరికి తెలుసు, అతను అబ్బాయి 22,200 ఎక్కువ లేదు 22,200 కాలు కొనుక్కున్నాడండి. బాట్ ఆప్షన్ బయర్ కదా. ఇంకొక అబ్బాయి 22,300 కాలు కొనుక్కున్నాడు, అతను ఆప్షన్ బయరే. ఊరికే హైపోథెటికల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. మార్కెట్ అప్ 100 పాయింట్స్, అప్ 200 పాయింట్స్, అప్ 50 పాయింట్స్, 50 పాయింట్స్ ఇట్లా తీసుకుందాం. 50 పాయింట్లు, 100 పాయింట్లు, 200 పాయింట్లు పెరిగితే ఏమవుతుంది? ఇక్కడ 22,200 కాలు కొనుక్కున్నాడు అంటే అవుట్ ది మనీ. 100 పాయింట్లు వెళ్ళి వెనక్కి వెళ్ళి కొనుక్కున్నాడు అంటే ముందుకెళ్ళి కొనుక్కున్నాడు, అట్లా తీసుకోండి, ముందు వెనక ఎట్లా అయినా పర్లేదు. 100 పాయింట్లు వెనక్కి వెళ్ళి కొనుక్కున్నాడు అంటే ఇది 100 పాయింట్లు కవర్ చేసి ఆ పైన ఏమాత్రం పెరిగితే అప్పుడు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. అది ఏంటి, బై 330, అప్పుడు 330 వరకు ఉన్న పరిస్థితి. ఇది 100 పాయింట్లు వెనక్కి వెళ్ళి కొనుక్కుంటే అనుకుందాం సుమారుగా
ఎంత కొనుక్కున్నాడంటే 30 కొనుక్కున్నాడు అనుకుందాం, 30 ఉండకపోవచ్చేమో, 25 కొనుక్కున్నాడు, 20 కొనుక్కున్నాడు అనుకుందాం, 20 రూపీస్. ఇది 20-300 12 రూపాయలు కొనుక్కున్నాడు అనుకుందాం, అంత తక్కువే ఉంటుంది కదా. ఈ అబ్బాయి 12 రూపాయలు కొనుక్కున్నాడు, ఈ అబ్బాయి 20 రూపాయలు కొనుక్కున్నాడు. ఆ తర్వాత కొనుక్కున్న క్షణం నుంచి మార్కెట్ పెరగటం మొదలుపెట్టింది. ఇక అట్లా కాకుండా 20-12ది ఒక గంట, గంటన్నర, 2 గంటలు ట్రేడ్ అయిందంటే ఇంకా కరిగిపోతాయి. ఆ 2 గంటల్లో ఎంత కరగాలో అంత కరిగిపోతాయి. వెంటనే పెరిగినాయి అనుకుందాం. ఇది వెంటనే పెరిగితే ఫస్ట్ 50 పాయింట్స్ పెరిగితే ఇది జీరో కదా. 330కి అయితే జీరోలే రెండు, 330. కానీ ఈలోగా ఏంటంటే ఇక్కడ 50 పాయింట్స్ పెరిగితే ఒక సుమారుగా ఒక 0.25 అంటే 0.2 అనుకుందాం, 0.2% పెరిగింది అనుకోండి. అంటే 20% పెరిగితే 50కి 20% ఎంత అండి? 10. ఇక్కడ 10 పాయింట్లు పెరిగింది. 20 ఏళ్ళ 30 అయింది. సుమారుగా అదే 100 పాయింట్లు పెరిగింది అనుకోండి, 20, అదే 20 వేసుకుందాం. అదే 20 అంటే ఇంకో 10 అంటే 20 పాయింట్లు పెరిగింది. అదే అక్కడి నుంచి 200 అయిందనుకోండి, డెల్టా రేట్ కూడా పెరుగుతుంది, అటు 30% అవుతుంది. 30% పెరిగితే ఆ 100 పాయింట్లకి ఈ 200కి 30 పాయింట్ ఎంత అంటే సుమారుగా 60, అంటే ఒక 40 వేసుకోండి. అంటే సుమారుగా 70 పాయింట్లు పెరిగింది. 20 ఏళ్ళ 90 అయింది. ఊరికే హైపోథెటికల్గా వేస్తున్నాను, ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేషన్ వేసి చేయటంలా. 20 రూపాయలకి కొన్నది 90 రూపాయలు అయిపోయింది. 90 కాకపోతే పోనీ 80 అనుకోండి, ఏమొచ్చింది నష్టం? ఇబ్బంది ఏముంది? 80 అయింది. అంటే 20 రూపాయలకు కొన్నది చూస్తూ అరగంటలో, గంటలో, ఎక్కువ టైం పట్టదు పెరిగేటప్పుడు. 20 రూపాయలకి ఆప్షన్ కొనుక్కుంటే అది 80 రూపాయలు అయింది, 4 రెట్లు వచ్చింది. ఇది టెంప్టేషను. చూసారా? ఇది నేను ఇవన్నీ వేయటం లేదు, సింపుల్గా చెప్పేస్తాను. ఇది 12 రూపాయలది ఒక 50 రూపాయలు వస్తుంది. అసలు 12, 62. ఇది 20 రూపాయలల్లా 80 రూపాయలు అయింది, 4 రెట్లు అయింది. ఇది 12 రూపాయలదల్లా 60 రూపాయలు అయింది, 5 రెట్లు అయింది. 5 12 60 కదా. ఇంకా మీరు 6 రూపాయలది 8 రూపాయలది తీసుకుంటే ఇంకా ఎక్కువ రేట్లు వస్తుంది. అంటే ఆప్షను వాల్యూ తక్కువ ఉండే కొద్దీ అక్కడి నుంచి పెరగటం మొదలు పెడితే మల్టిప్లై అవుతుంది. ఇక్కడ 5 రెట్లు వచ్చింది. 12 రూపాయలు పెట్టిన వ్యక్తికి 62 రూపాయలు వచ్చింది ఒక అరగంట, గంటన్నరలో. ఎన్ని రెట్లు వచ్చింది? 5 రెట్లు వచ్చింది. దిస్ ఈజ్ ద టెంప్టేషన్, కిల్లింగ్ టెంప్టేషన్, డేంజరస్ టెంప్టేషన్. ఇట్లా చాలా తక్కువ సందర్భాల్లో అవుతుంది. అంతేకాదు, అయినా కూడా మనం దాన్ని గుర్తించి ఆ టైంలో ఎంటర్ అయ్యి అక్కడ వెయిట్ చేసి, ఇప్పుడు 62 రూపాయలకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందా? మధ్యలో ఎన్నిసార్లు తగ్గుతుంది, ఎన్నిసార్లు పెరుగుతుంది, తగ్గుతూ భయపెట్టదు. ఒకసారి 30కి వస్తుంది. 30కి వచ్చిన తర్వాత ఆహా 12 రూపాయలు 30 రూపాయలు అయింది, చాలులే మళ్ళీ తగ్గిపోతేనో అనుకుని తీసేస్తాడు. తర్వాత తగ్గి పెరిగి అక్కడికి వెళ్ళింది. అప్పుడు అనుకుంటాడు నేను వదిలేసి ఉంటే ఇంకొక 30 వచ్చేదే, కానీ వదలలేదు. ఒక్కోసారి 30కి వెళ్ళి మళ్ళీ 18కి వచ్చేస్తుంది. భయపడిపోయి 12 రూపాయలు 18 అంటే కనీసం 50% చాలులే, లేకపోతే ఇది కరిగిపోద్దేమో. కరిగిపోయేది కదా, కరిగిపోతుంది అనేది మైండ్లో ఉంటుంది కదా. 12కి 18 వచ్చింది, 50% వచ్చింది, చాలులే, లేకపోతే ఇది కూడా పోతే ప్రమాదం 18 దగ్గర కొట్టేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అయ్యి ఈ స్టేజ్కి వస్తుంది. అంటే ఏకదాటిగా పెరగదు కదా, పెరుగుతూ తగ్గుతూ పెరుగుతుంది కదా. ఇది ఖచ్చితంగా 200 పాయింట్లు పెరుగుతుంది నిఫ్టీ,
అదే ఇండెక్స్ అని ముందుగా తెలిస్తే ఒక్కలాట ఎందుకు కొనుక్కుంటాడు? ఎన్ని డబ్బులుంటే అన్నీ మొత్తం పెట్టేస్తాడుగా. ఇది టెంప్టేషన్. దిస్ ఈజ్ కాల్డ్ కిల్లింగ్ టెంప్టేషన్. ఈ కిల్లింగ్ టెంప్టేషన్ వల్ల ఏంటంటే అవుట్ ది మనీ వెళ్తారు. మరి మీరు ఇంది మనీ చేస్తే ఇంది మనీలో కొంటే ఏమవుతుంది? ఇదే ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంది మనీ ఏమవుతుందండి? 22,100కి 22,000 తీసుకుందాం. ఇది ఇంది మనీ కదా, 100 పాయింట్లు దిగువన ఉన్నాం. సో దీని ప్రీమియం ఎంత ఉంటుంది? ఇది 100 ఆ రోజు సెటిల్మెంట్ కాబట్టి ఒక 25-30 ఉంటుందని 130 కొనుక్కున్నాం అనుకోండి. ఎందుకంటే ఇది ఒక 100, 22,100కి దీనికి మధ్యన డిఫరెన్స్ ఒక 100 ఉంది. కొంచెం ఇంట్రెన్సిక్ కొద్దిగా ఉంటుంది కదా టైం వాల్యూ. ఇంట్రెన్సిక్ వాల్యూ 100, టైం వాల్యూ 30, 130. అప్పుడు 130లో కూడా కొనుక్కున్నాం. ఇక్కడ 130లో కొనుక్కున్నది స్ట్రైట్గా 200 పాయింట్లు పెరిగింది అనుకుందాం. తగ్గుతూ పెరుగుతూ 200 పాయింట్లు పెరిగితే ఇక్కడ ఎంత వస్తుందండి అంటే 130కి 200 పాయింట్లు పెరగదు కదా. ఇంది మనీ అలా కొంచెం డీప్ ఇంది మనీ అవుతుంది. డీప్ ఇంది మనీ అంటే సుమారుగా 0.6, 0.7 రేంజ్కి వస్తుంది. ఈ సెటిల్మెంట్ రోజు కాబట్టి 0.7 వరకు వెళ్ళొచ్చు. సెటిల్మెంట్ రోజు ఇంకేముంది, గామా ఎఫెక్ట్ ఇది కదా. అంటే 70% వేసుకుందాం. 13 ఏళ్ళు ఎంత అండి? 7, 13, 7, 70, 27, 91. ఏళ్ళు అంటే 70% కదా. ఇది 200 పాయింట్స్ పెరిగింది కాబట్టి 200కి 70% ఎంత అండి? అట్లా తీసుకోవాలి. 200కి 70% అంటే 140 పాయింట్లు. అంటే ఇక్కడ ఒక 140 పాయింట్లు పెరిగిపోయింది. 150 కావచ్చు, నేను ఊరికే అప్రాక్సిమేట్గా వేస్తున్నా. ఇక్కడ నిఫ్టీ 200 పాయింట్లు పెరిగితే ఈ కాలులో 140 పాయింట్లు పెరిగింది. అంటే 130, 140 ఎంత అయిందండి? 270 అయింది. ₹130 అసలు కొన్నది ₹140 పెరిగింది. 140 పెరుగుతుందంటే ఇంకెంత పెరుగుతుంది? సుమారుగా అంతే పెరుగుతుంది. ఎందుకంటే నిఫ్టీ ఫ్యూచర్ కొంటే 200 పాయింట్లు పెరిగి ఉండేది. మీరు కాలు కొనుక్కున్నారు, ఆ మేరకు 0.7 అట్లా 70% అంటే తక్కువేం కాదు. సుమారుగా అంతే పెరుగుతుంది. అదే పెరిగింది. 140 పాయింట్లు పెరిగింది. మీరు 130 కొన్నారు, 140 పాయింట్లు పెరిగింది, 270 అయింది. అంటే మీరు ఇక్కడ పెట్టిన పెట్టుబడి ఎంతండి? 13,565, ₹6,500 పెడితే 6,500 పెడితే దాదాపు డబుల్ ఒక 7,000 వచ్చింది మీకు ప్రాఫిట్. అంటే 110% వచ్చిందనుకోండి. రూపాయికి రూపాయి వచ్చిందనుకోండి, 110% వచ్చింది. దీన్ని సుమారుగా వేస్తున్నాను. 110% గ్రోత్ ప్రాఫిట్. మీరు 6,500 పెడితే ఆల్మోస్ట్ 6,500, 7,000 దగ్గర వచ్చింది ప్రాఫిట్. కానీ ఇక్కడ 12కి ఎంత పెట్టాడండి? 12కి ₹600 పెట్టాడు. 12,560. ఈ ₹600 పెడితే ఎంత వచ్చిందండి? ఇక్కడ 3,100. పోనీ బ్రోకరేజ్ తీసేయండి, 3,000 వచ్చింది. 3,000 అంటే ఎంత వచ్చిందండి? ఇది 5 టైమ్స్ కదండి. 5 టైమ్స్ అంటే ఎట్లా చెప్తాం? 500%. ఇది తీసేస్తే 400%. ఇక్కడ 400% వచ్చింది. మరి ఇక్కడ ₹20 కొనవాడికి ఎంత వచ్చింది? 4 టైమ్స్ అంటే 3 టైమ్స్. అది ఒకటి తీసేస్తే 3 టైమ్స్ అంటే 300%. అంటే ది లోవర్ ది వాల్యూ, ది హయ్యర్ ది పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. చూసారా? ఎందుకని ఇక్కడ 600 పెడితే 3,000 వచ్చింది. 600కి 3,000 వచ్చిందండి. 60 పాయింట్లు అంటే 6,500 30. అంటే 2,500 రూపాయలు. ₹600కి 2,500 ప్రాఫిట్ వచ్చిందండి. 2,500 ఎంత పర్సంటేజ్ మీరే లెక్కేయండి. ఇక్కడ ₹20 అంటే ₹1,000 పెట్టాడు. ₹1,000 పెట్టిన దానికి ఎంత వచ్చింది? 8,500 40. అంటే 4,000 వచ్చింది. 4,000 అంటే ఎంత వచ్చింది? 3,000 ప్రాఫిటేగా. 1,000కి 1,000 పెడితే 3,000 వచ్చిందంటే 3 రెట్లు వచ్చింది కదా.
మీరు పెట్టింది 1020 పాయింట్లకి మీరు టోటల్గా 8000 4000 వస్తున్నది అంటే 3000 ప్రాఫిట్ అంటే 3 రెట్లు వచ్చింది. ఇక్కడ డబుల్ అయింది, ఇక్కడ 3 రెట్లు వచ్చింది, ఇక్కడ 4 రెట్లు వచ్చింది. అంటే ఎంత ఆప్షన్ వాల్యూ ఎంత తక్కువ అయితే అంత ఎక్కువ పర్సంటేజ్ పెరుగుతుంది. అది మరి మీరు ఒక లాట్ లెక్కేసాం, అదే 10 లాట్లు లెక్కేస్తే ఎంత తేడా వస్తుందో చూడండి, ఎంత టెంప్టింగ్గా ఉంది ఇది. అందుకని ఆప్షన్ బయింగ్ అవుట్ ది మనీ, డీప్ అవుట్ ది మనీ. ఏ 10 రూపాయలే కదా, ఓ 10 లాట్లు కొని పారేస్తాను అని కొనేస్తారు. 10 రూపాయలది 10 లాట్లు కొనేస్తారు, 100 అయింది, అక్కడికి 5000 అయిపోయింది. ఆ 10 రూపాయలది చూస్తూ 8 అవుతుంది, 7 అవుతుంది, 2 అవుతుంది, 0 అయిపోతుంది. కళ్ళ ముందే 0 అయిపోతుంది. 5000 రూపాయలు ఫటాష్. అంటే మందుగుండు సామాన్లు కాలుస్తాం కదా దీపావళి పండుగ రోజున, ఇట్లా వెలిగిస్తాం, ఫటాఫట్ వెలిగిస్తాం, అయిపోతుంది. మందుగుండు సామాన్లు ఎలా బరస్ట్ అయితే పేలుస్తాం, పేల్చిన వెంటనే వెళ్ళిపోతాయి, ఎలా డబ్బులు వెళ్ళిపోతాయో అది వెళ్ళిపోతుంది. అది 10 లాట్లు 5000 పెట్టి కొనే బదులు ఇక్కడ ఒక లాటే కొన్నారనుకోండి, 6000 పెట్టి, పోనీ 5000 పెట్టే కొంచెం తక్కువ రేట్లోది, అదే 5000 ఒక లాటే కొన్నారనుకోండి, 130 రూపాయలకు కొన్నది లెటస్సే పెరగలేదు, పెద్దగా ఏం కాలేదు, కొంచెం అక్కడక్కడే ఉంది, పెద్ద డిఫరెన్స్ రాలేదు. లేదు లైట్గా పెరిగింది అనుకున్నాం, ఎందుకంటే ఇందులో 30 రూపాయలు ప్రీమియం ఉంది కదా, లైట్గా పెరిగింది, పెద్దగా ఏం పెరగలేదు, మీ డబ్బులు మీకు ఉంటాయి. లైట్గా పెరిగితే, అస్సలు పెరగకపోతే ఈ 30 పాయింట్లు పోతాయి అనుకోండి. లైట్గా పెరిగింది, ఆ మేరకు ఈ ప్రీమియం కరిగిపోయింది, నో లాస్ నో ప్రాఫిట్. లైట్గా పెరిగింది, ఇది మాత్రం డెఫినెట్ 0. ఈ రెండు కూడా లైట్గా పెరిగితే 100 పాయింట్లు పెరగాలి, ఇక్కడేమో 100 పాయింట్లు పెరగాలి, ఇక్కడేమో 200 పాయింట్లు పెరగాలి. 20-30-40 పాయింట్లు పెరిగింది అనుకోండి, 30-40 పాయింట్లు పెరిగితే ఇక్కడ మీ క్యాపిటల్ మీకు ఉంటుంది, మీ డబ్బులు పోవు. లేదా అస్సలు పెరగకపోతే ఒక 20 పాయింట్లో 25 పాయింట్లో లాస్ వస్తుంది, అంతే, 1000 రూపాయలు పోతుంది, 1000-1200. అదే ఇక్కడ ఈ రెండు సందర్భాల్లోనూ టోటల్గా పోతాయి డబ్బులు. ఇవి సర్వైవ్ అవ్వాలంటే, ఇది సర్వైవ్ అవ్వాలంటే 200 పాయింట్లు దాటాలి. అంటే ఇమీడియట్గా అక్కర్లేదు సెటిల్మెంట్ ఆయనకి, అంటే బై 330. ఇది సర్వైవ్ అవ్వాలంటే 100 పాయింట్లు రావాలి. 100 పాయింట్లు నిజంగా వచ్చినప్పుడు ఇక్కడ కనబడదు, కానీ ఇది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కనబడదు, కానీ మధ్యలో వస్తుంది, మధ్యలో ప్రాఫిట్ కనపడుతుంది కదా, కనబడుతుంది. సో అందువల్ల ఏంటంటే అవుట్ ది మనీ ఏదో జాక్పాటు లాగా, లేకపోతే జీరో నుంచి హీరో అయిపోయినట్టు, జీరో కావాలనుకుని ఎక్కువ క్వాంటిటీ తక్కువ అమౌంట్ తక్కువ రేటువి కొనుక్కుని పెట్టుకోవటం వలన ఎన్ని కొంటే అన్ని పూర్తిగా ఫటాఫట్ వెళ్ళిపోతాయి. అక్కడ 5000 రూపాయలు ఊరికే వెళ్ళిపోద్ది, ఇక్కడ 5000 రూపాయలు ఇక్కడ పెడితే వెళ్ళదు, ఇంది మనీలో వెళ్ళదు. అక్కడ డెల్టా ఎఫెక్ట్ ఒకటే ఉంటుంది, ఇక్కడ తీటా ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ డెల్టా ఎఫెక్ట్ వల్లే తగ్గుతుంది తప్ప అదర్వైజ్ తగ్గదు. ఇక్కడైతే తీటా ఎఫెక్ట్ కూడా ఉంటుంది, డెల్టాతో పనే లేదు, ఆటోమేటిక్గా జీరోనే. కాబట్టి గుర్తుంచుకోండి, అవుట్ ది మనీ చేయకూడదు. అవుట్ ది మనీ ఎప్పుడు చేయొచ్చు? డెఫినెట్గా కనబడుతున్నది, షూర్ షాట్ అనిపిస్తున్నది, ఇక్కడ ఈరోజు ఖచ్చితంగా ఏదో ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది అనిపిస్తున్నది, అంటే ట్రెండ్ డే అనిపించినప్పుడు ఒక్క కాలు లేదా 2 కాల్స్, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే 2, ఒకదాని తర్వాత ఒకటి, లేదా ఒక్కటే, ఆ ఒక్కటి చాలు. ఆ ఒక్క కాలు ఒక 20కో 30కో కొంటే ఒక్క ఆప్షను పోతే ఆ 1500, 1000, 2000 పోతుంది, లేకపోతే వస్తే చూద్దాం ఎంత వస్తుందో వస్తుంది, అంతే తప్ప ఎక్కువ వాల్యూమ్లో చేయకూడదు. ఎక్కువ వాల్యూమ్ చేస్తున్నారు అంటే మీరు లాటరీ
మీరు ఏంటంటే గ్యాంబ్లింగ్ చేస్తున్నారని అర్థం, స్పెక్యులేషన్ చేస్తున్నారని అర్థం. ట్రేడింగ్ చేయండి, స్పెక్యులేషన్ చేయకండి. యూ గాట్ ఇట్. సో స్మాల్ వాల్యూకి అవుట్ ది మనీ ఆప్షన్స్ కొనేవాళ్ళు ఎందుకు కొంటారు అంటే ఈ టెంప్టేషన్కి, ఈ పర్సంటేజ్ గ్రోత్ టెంప్టేషన్కి. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇట్లా జరగదు, పోతాయి డబ్బులు. ఓకే. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ఏంటి విశేషం? కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే, డౌన్ మార్కెట్ అనుకోండి, డౌన్ ట్రెండ్ అనుకోండి, డెఫినెట్ డౌన్ ట్రెండ్ అనుకుందాం, బాగా ఫాస్ట్ కాకపోవచ్చు, నార్మల్గా గ్యాప్ డౌన్ చేయిస్తారు. వాళ్ళ చేతిలో ఉంటుందండి. ఆప్షన్ సెల్లర్స్ బిగ్ మనీ పీపుల్. అసలు ఓపెనింగే గ్యాప్ డౌన్ అయిపోతుంది. కింద నిన్న ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత సమ్వేర్ లైక్ దిస్. అంటే ఇది హై, ఇది లో, పైకి వెళ్తే కిందకి రాదు. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మొత్తం ఈ డబ్బులన్నీ కాజేస్తారు. ఇక్కడ ఏం పెరగలేదు కదా, పెద్దగా పెరగలేదు, పెద్దగా తగ్గలేదు. చూసారా? అలాగే గ్యాప్ అప్ చేస్తారు. గ్యాప్ అప్ చేయటం ఎలా చేస్తారు చూడండి. ఇక్కడ క్లోజ్ అయింది నిన్న, ఇవాళ ఇక్కడ ఓపెన్ అవుద్ది. గ్యాప్ అప్, ఇది ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇంతే, ఇది హై, ఇది లో, ఫినిష్, ఇక్కడ క్లోజ్ అయిపోతుంది మార్కెట్. అంటే ఇక్కడ ఇది పెరిగింది. యాక్చువల్గా నిన్న ఇక్కడ ఉన్నదల్లా ఇక్కడ క్లోజ్ అయింది, అంటే పెరిగింది, మార్కెట్ అయితే పెరిగిందండి. కానీ ఆ పెరుగుదల తాలూకు అడ్వాంటేజ్ మార్కెట్ అవర్స్లో రాలేదు కదా. ఎందుకని? ముందే పెంచేశారు, ఆ తర్వాత పెరగలేదు, తగ్గలేదు. ఇలా రేంజ్లో నడిపిస్తారు. వాళ్ళకి సరదా, వాళ్ళ ఇంట్రెస్ట్, దే మేక్ మనీ ఓన్లీ బై దట్. లేకపోతే ఒక ట్రెండ్లో వెళ్తే వాళ్ళు దే కాంట్ మేక్ మనీ. ట్రెండ్లో వెళ్ళేటప్పుడు ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు మేక్ మనీ. వాళ్ళు ఏంటంటే ప్రిడేటర్స్ లాగా, వాళ్ళు మార్కెట్ పెరగకుండా తగ్గకుండా ఉంటే, అక్కడక్కడే ఉంటే, రేంజ్లో మూవ్ అవుతుంటే దే మేక్ మనీ. అందుకని ఏం చేస్తారు, దే సీ దట్ మార్కెట్ పెరిగే సిచ్యువేషన్ కనిపించినప్పుడు ముందే పెంచేస్తారు ఓపెనింగ్లోనే, ఆ తర్వాత అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఈలోగా ఈ ఆప్షన్ బయర్స్ అంతా గిలగిల కొట్టుకుని నీళ్లలో నీరెండిన చేపల్లాగా, చెరువులో నీళ్ళు ఎండినప్పుడు చేపలు గిలగిల కొట్టుకుని చచ్చిపోతాయి. నీళ్లు కావాలి వాటికి. దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు హీట్ అండ్ అవుట్ సైడ్ వెదరు. ఇలా గిలగిల కొట్టుకుంటూ చేపల్లాగా ఎంత ఫినిష్ ఇలా కరిగిపోతాయి. ఇది చేస్తుంటారు జనరల్గా. అంటే ఇట్లాంటి ట్రేడింగ్, ఇట్లాంటి డేస్ ఉంటాయి ఎక్కువ. సో ఇట్లాంటప్పుడు ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడక్కడే తిరుగుతుంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఆప్షన్ సెల్లర్స్ డే, ఇంకేం మూమెంట్ ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఆప్షన్ చైన్ కూడా చెక్ చేసుకోవాలి. ఆప్షన్ చైన్లో చెక్ చేసుకుని ఎటువైపైనా ఒకవైపు వాలటాలిటీ ఇండెక్స్, ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఎక్కువగా ఉండి ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటే కొంచెం చూడాలి. ఓహో, ఈ డైరెక్షన్లో వెళుతుందని, అంటే ఈ డైరెక్షన్లో వెళుతుందని ఇంతమంది ఆప్షన్స్ కొన్నారు, దానికి తగ్గట్టు వాళ్ళు అమ్మేవాళ్ళు అమ్మారు, ఎక్కువ ప్రీమియంకి అమ్మారు. ఎందుకంటే రిస్క్ ఉంటుంది కదా. ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఎక్కువైనప్పుడు అక్కడ ప్రీమియం ధర కూడా ఎక్కువ ఉంటుంది. అయినా వాళ్ళు అమ్మారంటే ఏంటి, చూస్తాను నీ సంగతి ఏంటో, నువ్వు ఎట్లా పైకి తీసుకెళ్తావో చూస్తాను అంటే, కాల్ అమ్మిన వ్యక్తి, కాలు కొనుక్కున్న వ్యక్తి పెరుగుతుందని కొనుక్కుంటాడు కదా. అటువైపు ఎక్కువ వెయిట్ ఉందనుకోండి, దే విల్ సీ, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వాళ్ళు దే విల్ సీ దట్ ఇట్ ఈస్ డౌన్, వెళ్లకుండా జాగ్రత్తగా, పైకి వెళ్ళినా వెళ్లకుండా పడేస్తారు జాగ్రత్తగా. సో ఒకసారి ఆప్షన్ చైన్ కూడా చెక్ చేసుకుని, ఇంకేం లేదు ఇక్కడ
ఇక సినిమా ఏం లేదు, అక్కడ ఇక్కడ కూడా పెద్ద ఇంప్లాయిడ్ వాలటైలిటీలో డిఫరెన్స్ లేదు, ఓపెన్ ఇంట్రెస్ట్ అది అంత కనిపించడం లేదు. ఓకే అంటే ఇక్కడ డ్రామాయే, కరిగించేస్తారని అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఆప్షన్ బయింగ్ చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ చేసిన ఏంటంటే సింపుల్గా జాగ్రత్తగా చూసుకుని స్టాప్ లాస్ పెట్టుకుని, అది ఇంది మనీ స్టాప్ లాస్ పెట్టుకుని వస్తే వచ్చింది, లేకపోతే స్టాప్ లాస్ తోటి బయటకు వచ్చేసి వదిలేయటమే. ఈరోజు ట్రేడింగ్ ఇట్లాంటి రోజున ట్రేడింగ్ చేయడానికి ఏముండదు. మీరు ఎంత అరిసి గీపెట్టి ఎంత కష్టపడినా ఇంకా మీరేమి చేయలేరు, సాధించలేరు. ఎందుకంటే ఆప్షన్ బయ్యర్కి చాయిస్ తక్కువ ఉంటుంది ఇక్కడ. అయితే థర్స్డే ట్రేడ్ ఏంటి జరిగింది, థర్స్డే ట్రేడ్ గురించి చెప్తాను, చెప్పి క్లోజ్ చేస్తాను. థర్స్డే ఏం జరిగింది, లాస్ట్ ఈ థర్స్డే ఏం జరిగిందండి, ట్రేడ్ ఏం జరిగింది? అంతకుముందేమో వెడ్నెస్డే పడిపోయింది. అది పడిపోవటం ఎట్లా పడిపోయిందంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి అక్కడి నుంచి పడేశారు. అక్కడి నుంచి పడేయటమే, అసలు ఏం రికవర్ అవ్వాల. గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇంతకుముందు ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటే టెంప్టింగ్ అలా తీసుకొచ్చారు, అంతే. ఫినిష్ ఇలా వేసేసారు. ఆ తర్వాత థర్స్డే ఏం జరిగింది, సెటిల్మెంట్ కదా. చూడండి ఎంత క్లెవర్ ట్రాప్, ఇది చాలా క్లెవర్ ట్రాప్. ఇది అర్థం చేసుకోవాలి. ఈ క్లెవర్ ట్రాప్ని అర్థం చేసుకుంటే బతికిపోతాం. ఎక్కడ ఓపెన్ అయింది, అసలు భయభ్రాంతులకు గురి చేయడానికి. ఎందుకంటే 330+ పాయింట్స్ డౌన్ కదా. ఆల్రెడీ భయపడి ఉంటారు కదా, ట్రేడర్స్ భయపడతారు, ఇన్వెస్టరు అంతకన్నా భయపడి ఉంటాడు కదా. తిన్నగా తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ అయింది, ఇగో ఒక 70-80 పాయింట్లు డౌన్ చేశారు. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ చేశారు కదా, గ్యాప్ డౌన్ ఓపెన్ చేశారు ఇక్కడ. అంటే ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గిపోయి ఇంకొక 70-80 పాయింట్లు అంటే ఏంటి, ఇంకా భయపడిపోతారు కదా. ఫస్ట్ 5 మినిట్స్లోనే ఇట్లాగా తీసుకొచ్చారు రెడ్ క్యాండిల్. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక వైట్ క్యాండిల్ అట్లా తీసుకుని మెల్లిమెల్లిగా వెళ్ళిపోయారు. ఈ ఫస్ట్ 5 మినిట్స్లోనూ 6-10 మినిట్స్లోనూ ఈ ఫస్ట్ 5-10 మినిట్స్లో భయభ్రాంతులు అయిపోయిన వాళ్ళు అక్కడ పుట్లు అదే పని కొనేస్తారు. ఇది ఆప్షన్ బయర్ అయితే సెల్ మోడ్లో ఉంటారు. ఇంకేముంది, ఇంకా ఈరోజు కూడా ఒక 200-300 పాయింట్లు పెరుగుద్దని భయపెట్టాలి కదా. కానీ ఇక్కడ షార్ట్ సెల్లింగ్ చేయిస్తారు. కొంతమంది ఫ్యూచర్ లాట్లు అమ్ముతారు, బుక్ అయిపోతారు అడ్డంగా. కొంతమంది పుట్లు కొనుక్కుంటారు. తర్వాత అసలు ఆగకుండా వెనక్కి తీసుకెళ్ళిన తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా అడ్జస్ట్ చేసి క్లోజ్ చేశాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి రేంజ్ అయింది, ఇదేమో అప్ ట్రెండ్ అయింది. ఓపెనింగ్ ఏమో గ్యాప్ డౌను, కానీ అది వాళ్ళు చక్కగా కవరింగ్ చేసుకున్నారు. ఇక్కడ పడేసినట్టు పడేసి జనాల చేత అమ్మించి పుట్లు కొనిపించి అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళిపోయారు. అంటే మనకి డబ్బులు దక్కనివ్వరు, అంటే మనల్ని డబ్బులు సంపాదించనివ్వరు వాళ్ళకు ఉన్నటువంటి చాతుర్యంతో. మీకు శ్రమ తెలియకుండా ఉండటానికి చూపిస్తాను చూడండి. వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే, అంటే వెడ్నెస్డే ఏమైంది, థర్స్డే ఏమైంది చూడండి. ఇది నేను 5 మినిట్స్ చార్ట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే 5 మినిట్స్ చార్ట్ అయితే ఈజీ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది. ఈ లైన్ చూడండి పైన బ్లూ లైన్, ఇక్కడ ఓపెన్ అయింది. ఇది వెడ్నెస్డే మార్కెట్. ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్, పైగా ఇంతకుముందు ఇక్కడ క్లోజ్ అయింది కదా, దీనికంటే బాగా పైకి తీసుకెళ్ళి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ అక్కడ ఓపెన్ చేసి కొద్దిగా పడేశారు. అక్కడ నిలవల అయిపోయింది కదా ఫస్ట్ 5 మినిట్స్. తర్వాత కొద్దిగా దిగింది అంతే. తర్వాత ఇక్కడికి వచ్చింది, ఆల్మోస్ట్ నిన్నటి క్లోజింగ్కి వచ్చింది. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూడలేదు కదండి, అంతా డౌనే కదా, డౌన్ ఫైనల్గా. ఎందుకంటే యావరేజ్ లైన్కి దిగున ఉంది అంతా, ఇది యావరేజ్ లైను, మూవింగ్ యావరేజ్ లైను. సో ఫైనల్గా ఎక్కడ క్లోజ్ అయింది, డౌనే. 330-340 పాయింట్ల దాకా తగ్గింది కదా. అంటే వెడ్నెస్డే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు డౌను, రైట్ అండి. వెడ్నెస్డే ఇక్కడి నుంచి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ మొదలయ్యి ఇక్కడ వరకు డౌను, ఇక్కడ వరకు క్లోజ్ అయింది.
టోటల్ డౌను. మళ్ళీ ఏం చేశారు, తెలివిగా ఈరోజు ఓపెనింగే గ్యాప్ డౌన్ ఇక్కడి నుంచి ఇక్కడికి. ఒకసారి చూడండి, ఈరోజు ఏమైంది, గ్యాప్ డౌన్. అంటే ఇక్కడ ఓపెన్ చేశారు, ఇక్కడ ఓపెన్ చేశారు, ఇక్కడ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ అక్కడేలేండి ఇక్కడికి తీసుకొచ్చేసారు డౌన్. ఫస్ట్ 5 మినిట్స్లోనూ పడేశారు. యాక్చువల్గా చెప్పాలంటే గ్యాప్ డౌన్ అని చెప్పడం కంటే కూడా జస్ట్ అక్కడే ఓపెన్ చేసినట్టు చేసి ఫస్ట్ 5 మినిట్స్లో ఇక్కడ పడేశారు. ఎక్కడికి తీసుకొచ్చారు, 21,900 ప్లస్, 900 ప్లస్. ఇక్కడ యాక్చువల్గా బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంది. 21,900 అనేది ఇక్కడ సపోర్ట్ ఉంది, గమనించారా? మీకు హారిజాంటల్ లైన్ వేసి చూపిస్తాను. చూడండి, అక్కడ సపోర్ట్ ఉంది, పడేశారు. ఫస్ట్ 5 మినిట్స్లోనే ఒక క్యాండిల్ ద్వారా పడేశారు. పడేసిన తర్వాత కొంచెం మళ్ళీ అక్కడికి రికవర్ అయిపోయింది. ఎక్కడి నుంచి పడిందో అక్కడికి రికవర్ అయింది. మళ్ళీ చిన్న క్యాండిల్ అట్లా ఏకదాటిగా స్ట్రైట్ లైన్లో పెరగదు కదండి, పెరిగేది. ఇట్లా మెల్లిమెల్లిగా తీసుకొచ్చి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. ఇంకా చూసారా, సో ఇట్లాగా ఇదంతా తాసరే మార్కెట్. అక్కడికి వచ్చారు, అక్కడ క్లోజ్ చేశారు. అంటే ఈ కాస్త టైము మినహాయిస్తే మిగిలిందంతా అప్ ట్రెండే. అంటే భయభ్రాంతులకి గురి చేసి షార్ట్ సెల్లింగ్ చేయించేశారు ఫస్ట్ 5-10 మినిట్స్లో. ఆ తర్వాత లేపేశారు, వాళ్ళు కవర్ చేసుకున్నారు చక్కగా. ఇదే మనం 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే ఈ యావరేజ్ లైన్ అస్సలు ఏమాత్రం తొణకదు వెనకదు. చూడండి, ఇది వెడ్నెస్డేది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెడ్నెస్డే కదా. సో ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఇది థర్స్డే, ఇక్కడి నుంచి థర్స్డే ఇట్లా పైకి వెళ్ళింది కదా. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా వెనక్కి తిరిగి చూసిందా, లేదు. డన్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టాపు ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఓవరాల్గా ఏం చేసింది, గ్యాప్ డౌన్ చేసినట్టు చేసి అంటే కిందకి తీసుకొచ్చి మొత్తం లేపేసి పైకి తీసుకొచ్చేసారు, కవర్ చేసుకున్నారు. ఇది సరే, మీకు బెనిఫిషియల్గా ఉంటుంది ట్రేడింగ్ ట్యుటోరియల్ కదా ఇది. నేను పని చేస్తాను ఉండండి. ఫైనల్గా మార్కెట్ పొజిషన్ కూడా చూద్దాం. నిఫ్టీ కదా, చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బాగా తగ్గింది కదా. తాసరే నుంచి తీసుకుందాం. తాసరే మార్కెట్, వెడ్నెస్డే మార్కెట్ డౌను, ఇక్కడి నుంచి ఇక్కడికి డౌను, రైట్. మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టి మార్కెట్ వెడ్నెస్డే అయిపోయిన తర్వాత తాసరే ఏమైంది, ఇక్కడి నుంచి తాసరే స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెడ్నెస్డే పడిపోయింది 300 పాయింట్లు పైగా, 350 పాయింట్ల దాకా. ఇక్కడి నుంచి రికవరీ. అంటే ఈ తాసరే వెడ్నెస్డే అయిన తర్వాత తాసరే ఇక్కడ మొదలైంది. ఇక్కడి నుంచి ఇట్ ఈజ్ ఆన్ ది రికవరీ పాత్. ఇక్కడికి వచ్చి ఆగింది కదండి, ఇక్కడికి వచ్చి ఆగింది. సో ఇప్పుడు ఏంటిది ట్రెండ్, ఏంటి బుల్లిషా బేరిషా ఏంటి, ఎట్లా హౌ షుడ్ వి టేక్ అంటే, ఇది టాపు, ఏది వెడ్నెస్డే స్టార్టింగ్ ఇక్కడ కదా. మరి థర్స్డేకి వచ్చేటప్పటికి అంత కవర్ అయిందా, లేదు. అంటే ఇక్కడ టాప్ అయితే ఇక్కడ డౌన్ లో,
ఈ ట్రెండ్ని తీసుకున్నట్లయితే చూసారా, ఈ ట్రెండ్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకా ఇప్పటికీ డౌన్ ట్రెండే కదా నడుస్తున్నది. చూసారా, ఇక్కడి నుంచి ఏకంగా పడిపోయింది, ఆవిడ ఇక్కడి వరకు వచ్చింది. అంటే ఇది ఇంకా స్టిల్ ఇట్ ఈజ్ ఎ డౌన్ ట్రెండ్. ఇది రికవర్ అవ్వడానికి ఫస్ట్ ఈ పాయింట్ని క్రాస్ చేయాలి. ప్రీవియస్ టాప్ 22,200 ముందు క్రాస్ చేయాలి. 22,000 క్రాస్ చేసిన తర్వాత మిగిలిన హైలు క్రాస్ చేసుకుంటూ ఈ లైను అంటే 22,400 క్రాస్ చేసి పైకి వెళ్తేనే బుల్లిష్, లేకపోతే డౌటే. ఇంకా చెప్పాలంటే ఇది ఇక్కడి నుంచి వెళ్ళింది కదా, మళ్ళీ వెనక్కి ఇక్కడికి రావచ్చు. అంటే ఈ లైన్ చూడండి, బాటమ్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గొచ్చు. పెరగటం కంటే తగ్గటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఎక్కువ లేదు, కొద్దిగా పెరగటానికి ఉన్న ప్రాబిలిటీ 40% అయితే తగ్గటానికి ఉన్న ప్రాబిలిటీ కొంచెం ఎక్కువ 50-60% ఉంది. సో ఇది ఈ లైను అంటే ఈ రెండు లైన్ల మధ్యనే ప్రస్తుతానికి ట్రేడ్ అయ్యేది. రెండు లైన్ల మధ్యన అంటే 21,900, 21,400, 450 ఉందిలేండి. 21,450, 21,900 మధ్యనే ఇక్కడ ట్రేడ్ అయ్యేది. సో మధ్యలో పైకి కిందకి ట్రేడ్ అవుతూ అయితే ఇక్కడికి వస్తుంది లేదా అక్కడికి వెళ్తుంది. ఎంత టైం పడుతుంది, దట్స్ వీ హ్యావ్ టు సీ. చూసారా, స్టిల్ ఇట్ ఈజ్ లూమింగ్ లార్జ్, దట్ ఇట్ ఈజ్ స్టిల్ వీక్. నిఫ్టీ లోవర్ హైస్లో ఉంది, లోవర్ హైలో ఉంది. అది లోవర్ లోకి కూడా వచ్చేస్తే బేరిష్ అయిపోతుంది ఇంకా ఫర్దర్. దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ మార్కెట్స్. ఓకే అండి, ఐ థింక్ ఐఎమ్ డన్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఈ ట్రెండ్? మీకు మార్కెట్ నెక్స్ట్ ఇది పైకి వెళుతుందా కిందకు వస్తుందా ఏమనుకుంటున్నారు? మీరు మెసేజ్ పెట్టండి. జస్ట్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఈ ట్రెండ్ని బట్టి నేను చెప్పింది వదిలేండి, పక్కన పెట్టండి. మీరేమనుకుంటున్నారు? ఇది పైకి మళ్ళీ 22,400 రేంజ్కి వెళుతూ ప్రయాణం చేయబోతున్నదా, లేకపోతే ఇక్కడ మళ్ళీ 21,900ని టచ్ చేయడానికి ప్రయత్నిస్తుందా, లేదా అది కూడా చేయకుండా అక్కడక్కడే ఉంటుందా? అట్లీస్ట్ ఫర్ ది మంత్ ఆఫ్ మార్చికి సంబంధించి మీ అభిప్రాయాన్ని అక్కడ వాట్సాప్ మెసేజ్ పెట్టండి. తర్వాత మీకు సెటిల్మెంట్ రోజున ఎట్లా ఉండాలి అనే విషయంలో నేను చెప్పాను కదా, అది మీరు అంగీకరిస్తున్నారా లేదా? డూ యూ అగ్రీ విత్ దట్ ఆర్ యూ హ్యావ్ ఎనీ డిఫరెంట్ ప్లాన్? అక్కడ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఐ విల్ బీ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యువర్ comments. Thank you very much and good night. Bye.